నిన్న మొన్నటి వరకు అందని ద్రాక్షలా ఉన్న టమాటా ధరలు ఒక్కసారిగా నేల చూశాయి. కిలో 4 నుంచి 6 రూపాయలకు పడిపోవడంతో కర్నూలు జిల్లాలోని పత్తికొండ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చిన తరుణంలో గిట్టుబాటు ధర లేక రైతన్నలు లబోదిబోమంటున్నారు. కష్టం చేసి పండించిన పంటకు కనీస కూలి ఖర్చులు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. టమాటా పంట కోయడానికి, దాన్ని మార్కెట్కు తరలించడానికి అయ్యే ఖర్చు దానికి వచ్చే ధరతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది రైతులు తమ పొలాల్లోనే టమాటా పంటను వదిలేస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పంట కోయించడానికి కూలీలకు 300 రూపాయల నుంచి 400 దాకా ఇవ్వాలి. దానికి తోడు రవాణా ఖర్చు. మార్కెట్లో అమ్మితే వచ్చేది కేవలం 400 నుంచి 500 మాత్రమే. అదే 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 500 నష్టం వస్తుంది. అందుకే పంటను కోయడం కంటే పొలంలోనే వదిలేయటం ఉత్తమమని రైతులు ఆవేదన చెందుతున్నారు. కనీస మద్దతు ధర లేక కర్నూలు జిల్లా పత్తికొండ టమాటా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు. కేజీ 2-3 రూపాయలు పలుకుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు రైతులు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో టమాటాలను రోడ్లపై పడేస్తున్నారని వెల్లడించారు. రైతులు కష్టాలు పడుతుంటే కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా కూడా లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. వ్యవసాయ మార్కెట్ ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరిశీలించడం జరిగింది. గత కొద్ది రోజుల పాటు నుండి టమాటాకు సరైన ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతులతో మాట్లాడడం జరిగింది. అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఈరోజు రైతులంతా కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ఈరోజు చూసుకుంటే పత్తికొండ మార్కెట్లో ఇలాంటి బంగారు లాంటి టమోటాని ఎలాగా ఈరోజు 2 రోజుల నుంచి తొక్కి చేసి రైతులు అంతా ఆవేశంతో కింద పడేసిన పరిస్థితులు చూసాం. ఈరోజు కనుక్కున్నామని చెప్పేసి మేమంతా కూడా మార్కెట్కి వస్తే ఈరోజు అడావుడి చూసి ఈరోజు ఒక్కొక్కరికి ఒక రీతిగా అంటే 20 కేజీలు గంపలు ఒక 15, 150కి, 90కి, 80కి వాళ్ళు ఇష్టాచారం వేసేసి ఈరోజు మాకు గిట్టుబాటు ధర లేవని చెప్పేసి ప్రత్యక్షంగా రైతులు ఈరోజు వాపోతున్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. ఎకరాకి 40,000 పెట్టి పెట్టుబడి పెట్టి చేస్తే ఈరోజు ఒక్కొక్కరికి వాళ్ళ నోట్ నుంచే చెప్పేదంటే కనీసం మాకు 5,000 కూడా రాని పరిస్థితిలో ఉంది మేడం అని చెప్పేసి ఈరోజు వాపోతున్న పరిస్థితి టమోటా రైతుల పరిస్థితి ఈరోజు ఇంత దీన వ్యవస్థలో ఉంది. అక్కడికి కూడా ఈ ప్రభుత్వానికి కనీసం ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కూడా దాని పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి కూడా తెలియని పరిస్థితిలో, రాని పరిస్థితిలో ఉన్నారు. అదిగాక కనీసం బజార్లో పడేస్తుంటే పేపర్లు చూస్తుంటారు, టీవీలు చూస్తుంటారు. కనీసం వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి వాయిస్ కూడా లేకోకుండా ఉన్నంత పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర కలిగించాలి. వాళ్ళకి ఎంత రేటు పెడితే వాళ్ళకి గిట్టుబాటు ధర అవుతుందో అది ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి ఈ టమోటా రైతులను, ఉల్లి రైతులను, మిరప రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క టమాటా రైతు యొక్క కష్టాలను చూసి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ ని మూలన వేసి ఎటువంటి పరిస్థితుల్లో ఆ యూనిట్ ని ఇంకా నిర్మాణం చేపట్టకపోవడంపై రైతులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రైతుకు సరైన ధర కల్పించి ఖచ్చితంగా రైతును ఆదుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకి సాక్షి టీవీ పత్తికొండ.